నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 22వ తేదీ ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు. 23వ తేదీ కేంద్ర మంత్రులతో సీఎం సమావేశాలు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ ప్రస్తావన వచ్చింది. దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయనున్నారన్నారు. ఈ విషయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు అవసరం లేదని, అందుకే ఈ స్కామ్ విషయంలో స్పందించవద్దని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ అంశం దర్యాప్తులో ఎవరు ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని, ఆ బృందంలోని సభ్యులు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో రాజకీయం చేయడానికి, రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు స్పందిస్తే వాటిని పెంచుకుంటూ పోయి అదే అభిప్రాయాన్ని కల్పిస్తారు. అందుకే పార్టీ నేతలు, ముఖ్యంగా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు సూచించారు. వర్షం పడుతున్న వేళ రోడ్లపైన నీటి నిల్వలు ఉండకుండా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మలా స్కూల్ రోడ్డు, పినమనేని పాలిక్ లేని రోడ్డు, జమ్మి స్టేట్ సెంటర్, లయోలా కాలేజ్ రోడ్డు, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్డు, కండ్రికా ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షం వల్ల రోడ్లపైన నీటి నిలువలు ఉన్న ప్రదేశాలన్నీ పర్యటించి తక్షణమే రోడ్డుపైన నీటి నిలువలు లేకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని ఏమినిటీ సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటేషన్ సిబ్బంది వర్షపు నీరున్న రోడ్ల దగ్గర వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన వాహనాలన్నీ ఉపయోగించి నీటిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో గ్రేటింగ్ తీయించి వర్షపు నీటి పారుదల నిరంతరంగా వెళ్లేటట్టు చూసుకోవాలని అన్నారు. కండ్రిక వద్ద నుంచి 33 తూముల వరకు జరిగిన డీజిల్టింగ్ పనులను డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ పరిశీలించి అవుట్ ఫాల్ డ్రైన్ లో ప్రవాహానికి ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఇక్కడ మీరు ఆ ఫ్లో అనలైజ్ చేయండి. ఎవరు ఎవరు ఇక్కడ ఏం ఒడిగి వస్తున్నారు.
ఎస్ఐపిబిలో ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వీటి ద్వారా 13,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు రానున్నాయన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్న మంత్రి కొలుసు ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వివిధ సంస్థలకు కేటాయించిన భూ కేటాయింపుల వివరాలను మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. సచివాలయం మొదటి బ్లాక్ లో నిర్వహించి సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసికి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఇక హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబిలో ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకు మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. వీటి ద్వారా 13,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు రానున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. అందరూ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన లోతుగా చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముందుగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ముఖ్యమైన అంశం, ఆ అంశం గురించి నేను ప్రస్తావించిన తర్వాత గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు కేబినెట్ సమావేశం గురించి ఆయన వివరిస్తారు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబినెట్లో మంత్రులందరం కూడా చర్చించి గతంలో ఉన్న పీడిఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివినియని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1,860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్టు కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు, ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంబంధించి రాష్ట్ర పారిశ్రామికీకరణ గురించి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలోని రైతుల యొక్క సంక్షేమం కానివ్వండి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్లో అనేక
ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తున్నాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈ బ్యాటరీలు దాదాపు 7.5 లక్షల ఈ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,750 మందికి ఉపాధి అవకాశాలు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వైసీపీ గెలుచుకుంటుందనే తెలిసే టీడీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించడమే కాకుండా తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు దేవినేని అవినాష్, అరుణ్ కుమార్, స్వామిదాసు ఆరోపించారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. కౌన్సిలర్లకు రక్షణగా తాము విజయవాడ నుంచి తిరువూరు వెళుతున్న క్రమంలో తెలుగుదేశం శ్రేణులు తమపై దాడికి పాల్పడ్డారని, అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వారు మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్లతో తాము రాజీనామా చేయిస్తామని, టీడీపీ కూడా 3 సభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరారు. రక్షించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తాం. బలం లేకపోయినా ఏదో రకంగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలని అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. కేవలం 3 కౌన్సిలర్లతో ఏ విధంగా మీకు చైర్పర్సన్ పదవి వస్తుందో, మీరు ఏ విధంగా మెజార్టీ సాధించగలరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక పక్కన కోర్టులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలని చెప్తే పోలీసు శాఖ వారు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు కౌన్సిలర్లకి రక్షణ కల్పించకుండా క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఆయన క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, పోలీసులే కౌన్సిలర్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి మీద, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి మీద, మరి స్వామిదాస్ గారి మీద, స్థానిక ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారి మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పోలీసులే తెలుగుదేశం పార్టీ గూండాల్ని, రౌడీల్ని ప్రేరేపించి, ప్రోత్సహించి దాడులు చేయిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతల గురించి మాట్లాడే పరిస్థితే లేకపోయింది. కూటమి ప్రభుత్వంలో ఏది మాట్లాడినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఒకటే సమాధానం, వాళ్ళ సమాధానం హింసే, వాళ్ళ సమాధానం హింసే. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కౌన్సిల్ ఎన్నిక సజావుగా జరగాలని కౌన్సిలర్ని అండగా వెళ్ళినటువంటి అవినాష్ గారి మీదో, అరుణ్ కుమార్ గారి మీదో, స్వామిదాస్ గారి మీదో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తాం. స్వామిదాస్ గారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పక్కెళ్ళి 4-5 ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆయన ఫోన్ పెట్టేసిన నిమిషంలో తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు ఒకేసారిగా 100 మంది 200 మంది వచ్చారు.
అంటే మొత్తం గారు ప్రీ ప్లాన్ దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరు గారు కలిసి ఈరోజు నా మీద కానివ్వండి, అరుణ్ గారి మీద కానివ్వండి, స్వామిదాస్ గారి మీద కానివ్వండి హత్యాయత్న ప్రయత్నం ఈరోజు చేశారు. 200 మంది దాదాపుగా కారు చుట్టూ గారు గుమ్ముగూరి కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, ఈ విధంగా బూతులతో ఈరోజు మమ్మల్ని చేస్తాం జరిగింది. దాదాపుగా 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. ఆ 2 గంటల గారా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఎవరిని ఆపట్లా, ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లా, పైపెచ్చు మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పని మాకు నోటీసులు వస్తున్నారు. నోటీసులు గారు ఇవ్వాల, ఆ నిమిషం అక్కడే మీరు అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్తానికి ప్రయత్నించారు. అంటే ఏంటి ఈ పద్ధతి? రౌడీలతో, గూండాలతో ఇది మానిటరింగ్ చేసేదంతా గారా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషం గారా సిఐకి, అక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలని చెప్పని వాళ్ళు డైరెక్షన్ ఇస్తాం, ఇక్కడ పోలీసులు యాక్ట్ చేస్తాం. ఈరోజు ఒక ఎమ్మెల్సీ గారికి, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి, ఒక జిల్లా అధ్యక్షుడికి వీళ్ళకే భద్రత మీరు కల్పించకపోతే మా కౌన్సిల్ని ఏ విధంగా మీరు కాపాడేవారని చెప్పి నిజంగా మా అందరి గారు ఆశ్చర్యంగా ఉంది, మా అందరి గారు అనుమానంగా ఉంది. ఈరోజు తప్పకుండా ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన తప్పకుండా న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ గారి గర పోలీస్ వాళ్ళ మీద కానివ్వండి, అధికారుల మీద గారు కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఈరోజు మేము మా కౌన్సిల్ని కాపాడడానికి వెళ్తే మా మీద దాడి చేస్తానికి వచ్చారు. దాడి ఎవరైతే చేస్తానికి ప్రయత్నించారో ఒక్క విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మీది కాదు, రేపనే రోజు మాదే. రేపనే రోజు తప్పకుండా మాదే వస్తుంది. ఆ రోజు ఎవరైతే ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ గారి కారు ధ్వంసం చేశారో, లేకపోతే మమ్మల్ని చంపాలని, లేకపోతే మా పైన దాడి చేయాలని చెప్పని ఎవరైతే ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు మాకు గుర్తుంటారు. వెతికి ఏరి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైన, ఎందుకంటే తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. నిన్నగర రౌడీలు, గూండాలు అదే విధంగా ప్రవర్తించారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి మేము 17 కౌన్సిల్ మెంబర్స్ని గెలుచుకొని 3 టీడీపీ అభ్యర్థులు 3 గెలిచారు. 17-3 అయినా కానీ సంతలో పశువుల్లాగా ఒక 3-4 కొనుక్కున్నట్టు తెలిసింది. కొనుక్కున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మెజారిటీ మా పక్షానే ఉన్నారు. వైఎస్ఆర్ పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తబ్బాండ్గా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి మా అభ్యర్థి గెలుస్తాడనే పూర్తి విశ్వాసంతో ఉన్న సమయంలో నిన్న కూటమి నాయకులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ పోలీసులు 70 మంది పైగా తిరువూరులో డ్యూటీలో ఉంటే 70 మంది పైగా ఉంటే ఒక 50 మంది మున్సిపల్ ఆఫీసు ముందు ఏదైతే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారో ఆ బ్యారికేడ్స్ని దాటి బ్యారికేడ్స్ ముందు ఎలక్షన్ జరిగే ప్రాంతంలో నిషిద్ధ ప్రాంతం అన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా మరి అక్కడ 2-3 నిలబడటానికి లేదు, 2-3 కలిసి ఉండటానికి లేదని నిబంధనలు పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎమ్మెల్యే నాయకత్వంలో కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండాలాగా హల్చల్ చేస్తూ తన్నండి కొట్టండి అని అరుపులు అరుస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ గూండాలకి నాయకత్వం వహిస్తూ ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే 7 మహిళా మనులు ఉన్నారు, అక్కడ 7 కౌన్సిలర్స్ ఉన్నారు ఆడవాడు.
వారిని తీసుకెళ్ళటానికి కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు మమ్మల్ని కౌన్సిల్లోకి తీసుకెళ్ళనని. పోలీసులు బలవంతంగా 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా కౌన్సిలర్ని మోదుగు నిర్మలని వాళ్ళు పోలీసులే వచ్చి పోలీసులు లాక్కొని పోవటం అనేది ఆమె జై వైఎస్ఆర్ అంటున్నా. నేను వైఎస్ఆర్ పార్టీ నన్ను రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఆందోళన బాట వీడారు. రేపు బుధవారం తలపెట్టిన డీఈఓ కార్యాలయాల ముట్టడిని రద్దు చేస్తున్నట్లు ఉపాధ్యాయ జేఏసీ నేతలు ప్రకటించారు. ఉపాధ్యాయ సమస్యలు బదిలీలపై కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో జేఏసీ నాయకులతో సోమవారం ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ ఉదయం మరోసారి ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యమ కార్యాచరణ రద్దు చేసుకుంటున్నట్లు ఉపాధ్యాయ జేఏసీ నేతలు అమరావతిలో ప్రకటించారు. ఉపాధ్యాయ కన్వీనర్ ముఖ్యంగా గత 6 మాసాలుగా విద్యాశాఖలో కమిషనర్ ఆధ్వర్యంలో రికగ్నైజ్ సంఘాల సమావేశాలలో నూతన విద్యా విధానం పట్ల అంటే 117 జీవో రద్దు చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల ఏం చేయాలనే దానికి సుదీర్ఘంగా 6 మాసాలు చర్చ జరగడం జరిగింది. ఆ చర్చల్లో చాలా వరకు పురోగతి సాధించాము. కొన్ని విషయాలలో సందిగ్ధత ఏర్పడింది. ఆ విషయాల్లో నిన్న కార్యదర్శి కోన సత్యారి గారు మరియు డైరెక్టర్ గారితో సమీక్షలో నిన్న చాలా వరకు చర్చలు జరిగాయి. ముఖ్యంగా 2014 నుంచి 25 వరకు ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం అనేది ఉన్నది. ఇప్పుడు తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ రూపొందించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్కూల్లో 1 నుంచి 30 వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనలో చర్చ జరిగింది. అలా కాకుండా 1 నుంచి 20 దాటితే 2వ ఉపాధ్యాయుడు ఇస్తారని చెప్పి ఫౌండేషన్ స్కూల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడమైంది. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడే మోడల్ ప్రైమరీ స్కూళ్ళు 9,000 చిల్లర ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో హెచ్ఎంలుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది. ఎడ్జిటీలతోనే ప్రమోషన్ ఇచ్చి ఆ పిఎస్హెచ్ఎంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అందువల్ల 1,400 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఎడ్జిటీలు భర్తీ చేస్తామని చెప్పి గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వేకెన్సీలో కొంతమంది ఇన్ సర్వీసులో ఉండే టీచర్లు ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్లో వెళ్ళడం జరిగింది. వారికి ఖాళీలు వేకెన్సీలో వాళ్ళ ప్లేసులు చూపడం వల్ల తిరిగి వాళ్ళు జాయిన్ అయ్యేటికి వాళ్ళ ప్లేసులు ఉండకుండా ఇబ్బంది పడతారని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఆగస్టు 30 వరకు స్టడీలో ఉన్న వారి పోస్టులు యథాతథంగా ఉంచుతాము, వేకెన్సీగా చూపడం చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్గా మాకు ఉండే బర్డన్ ఏంటంటే నిన్న కూడా మా చర్చలు విఫలం కావడం ఏంటంటే అన్ని సందిగ్ధ ఏర్పడింది. ఉన్నత పాఠశాలలో 40 తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక డిమాండ్గా మేము పెట్టడం జరిగింది. దాని కోన సత్యారి గారు ఒప్పుకోకపోవడంతో నిన్న పద్ధతి ఏర్పడి మేము యథాతంగా సమ్మె కొనసాగిస్తామని చెప్పి నిన్న మీ ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇవాళ తిరిగి మరి కార్యదర్శి గారు సెక్రటరీ గారు ఇద్దరు పిలిచి మమ్మల్ని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి చర్చ జరపడం జరిగింది. మరి అందులో కూడా మొత్తం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీల్లో ఉండే ఖాళీలు అన్నీ కూడా అంటే కొన్ని గతంలో ఏం చేసేవాళ్ళంటే డిఎస్సి వచ్చే అభ్యర్థులకు కొన్ని ప్లేసులు క్లోజ్ చేసేవారు. అలా కాకుండా జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో 29,000 చౌక దుకాణాల ద్వారా బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా జరిగేదని, గత వైసీపీ ప్రభుత్వం ఎండిఆల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 9,260 ఎండియు వాహనాలు కోసం 1,860 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 30% మంది రేషన్ అందడం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందని మంత్రి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీతనం లేకుండా పోయిందని మంత్రి నాదెండ్ల విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఢిల్లీ వెళ్తున్నారు. 23వ తేదీ పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ అవనున్నారు. 24వ తేదీ ఉదయం 9:30 భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాల నైతికంగా పతనమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతుందని, అయితే వాటికి భయపడాల్సిన అవసరం లేదని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం, సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్త ఏ ఒక్క ఇంటికి ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారో, బాండ్లు అన్నాడు, ఇంకా ఏం చెప్పారో, ఇంటింటికి వెళ్లి చిన్న పిల్లాడు కనపడితే నీకు 15,000, నీకు 15,000 అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనపడితే నీకు 18,000 అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనపడితే నీకు 48,000 అని, 20,000 యువకుడు కనబడితే నీకు 36,000 అని, రైతు కనబడితే నీకు 26,000 ఇస్తామని చెప్పుకొచ్చారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎల్లప్పుడూ టీడీపీ కంచుకోటగా ఉండాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. గడిచిన ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు అత్యంత మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గమేనని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం రానున్న కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకోసం తన శక్తి వంచన లేకుండా తోడ్పాటు అందిస్తానని ఎంపీ చిన్ని భరోసా ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మినీ మహానాడు అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడు సభకు ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. మహానాడు ప్రారంభానికి ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బోండా ఉమా కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో అజిత్ సింగ్ నగర్ అదనపు ఫ్లైఓవర్, గొనుదల ఫ్లైఓవర్, RUB వంతెన నిర్మాణం విషయమై ఇప్పటికే తాము చర్చించామని, ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని చెప్పుకొచ్చారు. మన అన్న బోండా ఉమా గారికి, వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక మీద ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇవాళ మినీ మహానాడు అధికారంలోకి వచ్చినాక మహానాడు జరుపుకోబోతున్నాం. అంటే ఈ మినీ మహానాడు కూడా నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే ముందుగా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ జిల్లాలో జరిగే మినీ మహానాడు 4 ఉన్నాయి. ముందు సెంట్రల్ నియోజకవర్గంలో మినీ మహానాడుకి అటెండ్ అయ్యి మిగతా నియోజకవర్గాల్లో కూడా అటెండ్ అవుతానికి వెళ్తున్నాను. నన్ను నడిపించి, నన్ను దగ్గర ఉండి నడిపించిన నాయకులు బోండా ఉమా గారు, మీ అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో నాకు 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లానే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక నియోజకవర్గం మెజార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గం అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అనుకుంటానే ఉన్నాం, బోండా ఉమా గారు ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీ నియోజకవర్గంలో రాబోతుందని. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గం ఇచ్చి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో మమ్మల్ని ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నియోజకవర్గంలో కమిటీలు, సార్ మీకన్నా నియోజకవర్గం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఎవరో ఆమోదం పొందాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని పేరున పిలవగలిగే ఏకైక మనిషి మీరే. నాకు దీంట్లో 5% కాదు కదా, 2% కూడా తెలియదు. ఎవరు ఆమోదించారు? ఆయన అందరికీ న్యాయం చేయగలవాడు. ఆయన ఏదో అడుగుతున్నారే కానీ ఆయన ఆల్రెడీ ఆ కమిటీ ఎప్పుడు ఆమోదం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ పదవి కావాలన్నా నేనైతే ఈరోజు మినీ మహానాడు కేశినేని చిన్ని గారు, ఎంపీ గారు, బోండా ఉమా గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మినీ మహానాడు పండగ సెంట్రల్ నియోజకవర్గం షాదీఖానాలో సింగనగర్లో జరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఉమా గారు
ఎంపీ గారి యొక్క అనుమతితో అనేక తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అనేక కమిటీలని, డివిజన్ కమిటీలను కానీ, అర్బన్ కమిటీలను కానీ, నియోజకవర్గం కమిటీలను కానీ ఎన్నుకోవడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా ఎంపీ గారు అనుమతించడం జరిగింది. మరి మహానాడు రేపు 27, 28, 29లో జరుగుతున్న సందర్భంగా మహానాడిని విజయవంతం చేయాలని ఈరోజు మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీ మహానాడులో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ అందరూ పాల్గొని మహానాడిని విజయవంతం చేస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే మా శాసనసభ్యులు బోండా ఉమా గారి అడుగుజాడల్లో నడిచి మరి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కూడా ఈ కొత్తగా ఎన్నుకున్న కమిటీలు మేము ముందుకు నడుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే బోండా ఉమా గారు 2006 నుంచి ఈ రోజు వరకు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం, అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం చేసినటువంటి కృషిని మేమందరం కూడా కొనియాడటం జరిగింది. అలాగే 2014లో 17 మంది కార్పొరేటర్లని బోండా ఉమా గారు ఒంటి చేత్తో గెలిపించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని మరి బోండా ఉమా గారు ఒక బోండా ఉమా మార్క్గా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి కూడా అందరం కూడా చూడడం జరిగింది. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా సరే బోండా ఉమా గారు నేనున్నానని చెప్పి మరి అందరూ కూడా రైతు బజార్లో కార్యకర్తలకి మరి షాపులు పెట్టించే విధంగా, అలాగే ఏ కార్యకర్తకు బాగోలేదన్నా సుమారు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన ఘనత ఒక్క సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారికి దక్కుతుందని చెప్పి కూడా అందరం కూడా కొనియాడటం జరిగింది. మేము మరి ప్రతిపాదనలో బోండా ఉమా గారికి రానున్న రోజుల్లో మరి మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మరి ఆ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మేము తీర్మానాన్ని ప్రవేశపెట్టి చెప్పడం జరిగింది. అలాగే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే అన్నీ కూడా బోండా ఉమా గారి దృష్టికి ఈ సభ ద్వారా, మినీ మహానాడు సభ ద్వారా తీసుకురావడం కూడా జరిగింది. మరి ఎంపీ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు నేను కూడా అండగా ఉంటాను, ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే బోండా ఉమా గారి ద్వారా నా దగ్గర రండి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవులు దక్కుతాయి, పోస్టులు వస్తాయి, మరి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, చంద్రబాబు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు. కాబట్టి రేపు జరిగే మహానాడికి సెంట్రల్ నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మహానాడులో పాల్గొని మహానాడిని ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఘన విజయం సాధించే విధంగా, విజయవంతంగా సభ జరిగే విధంగా మనందరం కూడా దానిలో పాల్పడాలి. బోండా ఉమా గారు, కేసీఆర్ చిన్ని గారు అడుగుజాడలు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం మరి 58వ డివిజన్ షాదీఖానాలో అత్యంత వైభవంగా జరిగింది. మా 21 డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే నియోజకవర్గ అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టి తీర్మానాలు చేశాం. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలకి 3 రైల్ ఓవర్ బ్రిడ్జిలు పెట్టాలని చెప్పి తీర్మానం చేశాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి ఏదైతే ఢిల్లీలో ఆయన రైల్వే బోర్డుతో మాట్లాడి ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తానని చెప్పారో, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి నేను కూడా వెళ్ళి అక్కడే మాట్లాడి దాన్ని ఆమోదం చేసుకొస్తాం. ఖచ్చితంగా ఈ పదవి కాలంలోపే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాశ్వత సమస్యల పరిష్కారానికి ఒక దారిలో తీసుకొస్తాం. మరొకటి ప్రధానమైనటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్లు, ఆ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు జీవో నెంబర్ 30 ఏదైతే 30 జీవో నెంబర్ తీసుకొచ్చారో 150 గజాల వరకు ఉచితంగా ఇచ్చేటట్టు దాన్ని కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అందరికీ కూడా రిజిస్ట్రేషన్లు శాశ్వత పరిష్కారం చేస్తాం. అట్లాగే సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన ఒంటరి మహిళా పింఛన్లు కూడా ముఖ్యమంత్రి గారికి పాలిట్ బ్యూరోలో సమావేశంలో తీసుకొచ్చి ఆయన దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా ఆయన ఆమోదం చేశారు, దాన్ని కూడా తీసుకొస్తాం. ఇట్లాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానాలు జరిగినాయి. అట్లాగే మా నియోజకవర్గ అనుబంధ సంస్థలకి అధ్యక్షుల్ని, కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నాం. ఉత్సాహవంతులైన వాళ్ళని, గతంలో కష్టపడి ఇబ్బందులు పడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఈసారి అందరినీ కూడా పెడతాం జరిగింది. మళ్ళీ వచ్చేసారి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో నెక్స్ట్ టైం వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. ఖచ్చితంగా అటు పార్టీని, ఇటు ప్రజల్ని కోఆర్డినేట్ చేసుకొని అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండూ కూడా సమానంగా తీసుకెళ్తామని తెలియజేస్తాం.
రేపు 27, 28 జరుగుతుంది కడపలో జరగబోయే మహానాడుకి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలిరమ్మని కూడా పిలుపునిస్తాం. వైసీపీ ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫ్రీ హోల్డ్ భూములు 22A నుంచి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామాలపై మంత్రివర్గం ఉపసంఘంలో చర్చించినట్లు అనగాని తెలిపారు. నాలా చట్టం రద్దుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ మంత్రి అనగాని అధ్యక్షతన భూ పరిపాలన సంస్కరణలపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించగా సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్, టీజీ భరత్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే జీవో ముందో రెవెన్యూ మినిస్టర్గా నేను, గౌరవ ఎండో మినిస్టర్గా పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు, పెద్దలు నారాయణ గారు, పెద్దలు కేశవ్ గారు, ఫరూక్ గారు, టీజీ భరత్ గారు అందరం కూడా మా యొక్క హెచ్ఓడీస్తో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గత పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలపై అన్నిపై అధ్యయనం చేసి ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించాలా, రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, రెవెన్యూ ఎక్కడ ఎలాంటి సమీక్షకి వెళ్ళినా కూడా దాదాపుగా 80% రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి. సో దానిపైన చాలా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలుసుకుని ఈరోజు మేము అధ్యయనం చేసి అన్ని కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ మీద ఏదైతే గత 11 నెలల నుంచి అందరూ కూడా చూస్తూ ఉన్నా దాని మీద ఎట్లాంటి కేటగరైజేషన్ చేసినటువంటి అంటే 10 కేటగిరీస్గా చూసుకుని ఎక్కడెక్కడ తప్పులు ఎక్కడ జరిగినాయో అన్నీ కూడా మనం క్లాసిఫికేషన్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. ఎలాంటి విధంగా ఎలాంటి ఫ్రీ హోల్డ్ జరిగినాయి, ఎలాంటి మనం చేయగలం భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే, ఎలాంటి చేయలేనటువంటి పరిస్థితి దాదాపుగా 3-4 లక్షలు చేయలేనటువంటి అంటే కావాలని వాళ్ళ అనువాయుల పేరు మీద ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవి మినహా మిగతా ఎలా చేయాలి అనేది ఒక వే ఫార్వర్డ్ కూడా ఈరోజు జియో డిసైడ్ చేసింది. దాని తర్వాత ముఖ్యంగా 22A ఏదైతే 17/2/2025 మేము ఇచ్చామో ఒక మెమో, దాన్ని ఎంత మేరకు ఆచరణ చేశారు కలెక్టర్లందరూ కూడా మేము దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 22Aలో గత ప్రభుత్వం చాలా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టంలోకి తీసేయడం లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక సర్వే నెంబర్ 35 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే మొత్తం కూడా ఎండోమెంట్స్ పెట్టిన పరిస్థితి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. అవన్నీ కూడా మేము ఈరోజు అంతా కూడా టేబుల్ మ్యాన్ కూడా చూసుకున్నాము. రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ చేసే దిశగా ఇవాళ ఒక డెసిషన్కి వచ్చాం. దాంతోపాటు 22Aలో పెట్టాలి అంటే మాత్రం తప్పకుండా ఒక ప్రొసీజర్ మాత్రం ఈరోజు మేము డిసైడ్ చేసాం. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తిగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరి మీద కక్షాదింపుతో 22Aలో పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి లక్ష్యంతో ఈ ఒక డెసిషన్ తీసుకున్నాం. మరి ముఖ్యంగా నాలా మీద కూడా పూర్తి అధ్యయనం చేశాం. ఇన్ ప్రిన్సిపల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారంగా నాలాని రద్దు చేసి డెవలప్మెంట్ ప్రాసెస్ పెడదాం దాన్ని ఇన్ ప్రిన్సిపల్గా జియో ఒప్పుకుంది. కాకపోతే దాంట్లో కొన్ని అంశాలు పొందుపరచమని చెప్పి రికమెండ్ చేసింది. ఎందుకంటే రేపొద్దున్న మళ్ళా అర్బనైజేషన్ అయిన తర్వాత మరో బుడమేరో మళ్ళీ హైడ్రా లాంటిది, లేకపోతే చెన్నైలో ఎలాగైతే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇప్పుడు 22A డిలీషన్ వచ్చి మేము ఒక గైడ్లైన్స్ ఇచ్చాము 17 ఫిబ్రవరి రోజున. అవన్నీ కూడా ఆచరణ అవుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఆచరణ కాకపోతే మా దృష్టికి తీసుకురావచ్చు, తప్పకుండా మేము అవి రిజాల్వ్ చేసి పెడతాము. ఇప్పుడు ఎవరైనా 22Aలో పెట్టాలి అంటే ఒక ప్రొసీజర్ మేము తీసుకొచ్చి ఇప్పుడే దాన్ని మేము ఓకే చేసాము. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తర్వాత మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు దాని మీద డిస్కషన్ చేయలేదు, బట్ డెఫినెట్గా ఇవన్నీ కూడా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 3 months టైం పెట్టింది, అయినా నోబడీ ఇస్ రెస్పాండింగ్. 6 months అయిపోయింది సార్. మీరంతా కంటెంప్ట్ చేసుకున్నారు సార్. దేవాదాయ శాఖనే కొందరు భూములు ఆక్రమించి కన్స్ట్రక్షన్. దేవాదాయ శాఖనే అలాంటిది ఉంటే చెప్పండి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ మంత్రి గారు దాన్ని రిజాల్వ్ చేస్తారు. దేవాదాయ శాఖ వెళ్ళి ఎక్కడ కూడా నాకు ఆ దృష్టికి రాలేదు. ఏది స్పెసిఫిక్ ఉంటే చెప్పండి, తప్పకుండా దాన్ని రిజాల్వ్ చేస్తారు.
అంటే మేము ఈరోజు ఒక ఏదైతే 10 డిఫరెంట్ కేటగరైజేషన్ చేసుకున్నామో దాంట్లో 8 వాటి మీద జీవం అంగీకరించింది. 2 కేటగిరీస్లో మాత్రం ఎక్కడైతే రికార్డ్స్ ప్రాపర్గా లేవో లేకపోతే అసలు రికార్డ్స్ లేకుండా ఇచ్చినటువంటి ఉన్నాయి, దాదాపుగా 3 లక్షల ఎకరాల దాకా, దాని మీద డిఫర్ అయింది. అది ఇవ్వడం కరెక్ట్ కాదనేది. అట్లాగే ఇంకొక అంశం మీద ఇట్లా తప్ప మిగతా 8 కేటగిరైజేషన్లో కూడా మేము పాజిటివ్గానే ఉన్నాం. ఎందుకంటే చెప్పే గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా రెవెన్యూ విషయంలో పేదలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి క్లారిటీగా ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలని తప్ప ఎవరు పడితే వాళ్ళు దౌర్జన్యంగా ఎవరికి బలం ఉందో ఎవరికి ధనం ఉందో వాళ్ళు లాక్కుని చేసుకున్నటువంటి ఫ్రీ హోల్డ్ చేయకూడదని చెప్పే లక్ష్యంతో మేము దీన్ని పూర్తి అధ్యయనం చేసి దాని కేటగరైజేషన్లో ఎవరికైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. లేని పక్షంలో కూడా తప్పు లేవు. వాళ్ళ హక్కు వాళ్ళు బిలో ద పావర్టీ లైన్ నుండి వాళ్ళు ఎస్ఐనికి హక్కుదారులు ఈరోజు అసైన్మెంట్ చేస్తాం. మేము లాక్కుంటాం చెప్పట్లేదు. వాళ్ళు తప్పుతో వచ్చినా కూడా పేదవాళ్ళు అయ్యుండి వారికి అసైన్మెంట్ తీసుకునే హక్కు ఉంటే తప్పకుండా వాళ్ళకి ఫ్రెష్గా అసైన్ చేస్తాం. అంటే ఈ రోజు మళ్ళీ తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది. కాకపోతే మేము అది వెనక్కి రెజ్యూమ్ చేసుకుందామని కాదు, పేదకు మంచి చేద్దామంది అంతే. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 22వ తేదీ ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు. 23వ తేదీ కేంద్ర మంత్రులతో సీఎం సమావేశాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.